ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్తే అండి. నమస్తే. సుందర రామిరెడ్డి గారు, మనం ఇన్వెస్ట్మెంట్ గురించి చాలా మాట్లాడుకున్నాం. మ్యూచువల్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, గోల్డ్ కానీ, ఈక్విటీ మార్కెటింగ్ ఇన్వెస్ట్మెంట్ గురించి కానీ. ఇప్పుడు మనం చూసుకుంటే డిపాజిట్ పరంగా ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మనకి వడ్డీ ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది, పోస్ట్ రిటర్న్స్ ఎలా వస్తుంది, ఏది బెస్ట్ అంటారు? ఎక్కువ పాపులర్ ఇప్పుడు మనం అనుకున్న అన్నిటికన్నా కూడా ఇండియాలో ఎక్కువ పాపులర్ అంటే బ్యాంక్ డిపాజిట్స్ అండి. ఎందుకంటే రూరల్ ఇండియాలో రూరల్ పబ్లిక్కి ఇన్ని ఆప్షన్స్ గురించి తెలియదు వాళ్ళకి. మ్యూచువల్ ఫండ్స్ గురించి కానీ, లేదా ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, లేదా రియల్ ఎస్టేట్లో ఇలా డీల్ చేస్తాం కానీ, ఇలాంటి పెద్దదనమాట. బట్ బ్యాంక్ డిపాజిట్ చాలా ఈజీ. వాళ్ళకి నియరెస్ట్ ఉన్న బ్యాంక్ దగ్గరికి వెళ్తారు, ఆ అమౌంట్ ఇచ్చేస్తే బ్యాంక్ మేనేజర్లో ఫామ్ ఫిల్ చేసి పెట్టేస్తారు. అందుకని ఇండియాలో బ్యాంక్ డిపాజిట్స్ ఎంత అమౌంట్ పెడతారు అంటే 200 lakhs crore అండి ఈ సంవత్సరం ఇన్వెస్ట్ చేసింది మొత్తం. 200 lakhs crore అంటే టోటల్ మ్యూచువల్ ఫండ్ ఈక్విటీ సైజు 15 లక్షల కోట్లు అంతే. 15 లక్షల కోట్లు అంతే. బట్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు 200 lakhs crore ఇండియాలో ఉంది ఇప్పుడు. దాన్ని బట్టి ఊహించుకోండి ఇది ఎంత పాపులర్ అయ్యింది. కానీ అన్నిటికంటే వర్స్ట్ రిటర్న్స్ అంటే ఇదే ఇస్తుంది. అన్నిటికంటే వర్స్ట్ రిటర్న్స్ ఇదే ఇస్తుంది. ఎందుకంటే మీ క్యాపిటల్ 1% గ్యారంటీ కదా. మీ క్యాపిటల్ 1% గ్యారంటీ ఇస్తున్నారు వీళ్ళు. అందుకని రిటర్న్స్ చాలా తక్కువ ఉంటుంది. ఎంత ఉంటుందంటే తక్కువ అంటే 3% ఉంటుంది, ఎక్కువ అంటే 7%, 70. ఈ మధ్యకాలంలో కొన్ని 80 కూడా ఇస్తుంది, 7 దాకా అయితే ఉంటుంది. కానీ మీకు వచ్చే రిటర్న్స్ మీద మళ్ళీ ట్యాక్స్ ఉంటుంది కాబట్టి ట్యాక్స్ పోగా మీకు చేతికి ఒక 4 to 5% కన్నా ఎక్కువ రాదు. చాలా తక్కువ, చాలా తక్కువ వస్తుంది. అందుకని బట్ ఇండియాలో ఎక్కువ పాపులర్ ఇదే. ఎందుకంటే అర్జెంటుగా దీన్ని బ్రేక్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఏదైనా మనీ కావాలంటే దీన్ని తనఖా పెట్టి మనం లోన్ తెచ్చుకోవచ్చు. ఇంటికి దగ్గరలో ఉన్న బ్యాంకులో డిపాజిట్ చేస్తాం, తెలిసిన బ్యాంకు, 1% గ్యారంటీ. పెద్ద నాలెడ్జ్ కూడా అవసరం లేదు. అందుకని ఇండియాలో ఎక్కువ పాపులర్ అంటే రియల్ ఎస్టేటు, గోల్డ్, ఈ బ్యాంక్ డిపాజిట్స్, ఈ మూడే పాపులర్ అండి. సిటీలో ఉంటేనేమో రియల్ ఎస్టేట్ పాపులర్, ఓకే, అంటే పల్లెటూరులో ఉంటేనేమో బ్యాంక్ డిపాజిట్ పాపులర్, గోల్డ్ ఇంక యూనివర్సల్. అది ఈ మూడు ఇండియాలో చాలా పాపులర్ అసెట్ క్లాసులు అనమాట. ఇవి ట్రెడిషనల్గా కూడా చాలా పాపులర్, మొదటి నుంచి ఉన్నాయి కాబట్టి. ఈక్విటీ కల్చర్ ఈ మధ్య వచ్చింది. అందుకని ఈక్విటీ అండ్ మ్యూచువల్ ఫండ్స్ రీసెంట్గా యాడ్ అయినాయి అవి లిస్ట్లోకి. బట్ ఇవైతే అట్లా కాదు, చాలా ఎప్పటి నుంచో పాపులర్ అనమాట. అన్ఫార్చునేట్లీ తక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చేది ఇవే అనమాట, అన్నిటికంటే తక్కువ. మీకు 1 week కూడా ఫిక్స్డ్ డిపాజిట్ చేయొచ్చు. 1 week దగ్గర నుంచి అప్ టు 7 years 10 years వరకు చేయొచ్చు అనమాట. ఒక్కొక్కసారి బ్యాంకులకు డబ్బులు కావాలంటే అర్జెంటుగా స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ బిగిన్ చేస్తారు. 999 days, 555 days ఇట్లా అనమాట. వాటికి మాత్రం కొంచెం ఎక్కువ వడ్డీ వస్తుంది. ఆల్మోస్ట్ 80% దాకా ఇస్తారు వడ్డీ. ఎంత ఇచ్చినా సరే వడ్డీ ఇల్లు, ఆ వడ్డీ మీద కూడా ట్యాక్స్లు ఉంటాయి గ్యారంటీగా. అందుకని ట్యాక్స్ పోగా మీకు ఒక 5 to 6% కన్నా ఎక్కువ రావు బ్యాంకుల్లో. తక్కువ టైంలో ఉంటేనేమో తక్కువ వస్తుంది వడ్డీ, ఎక్కువ టైం ఇస్తే కొంచెం ఎక్కువ వస్తుంది. యావరేజ్ మీద మీకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ట్యాక్స్ పోగా చేతికి వచ్చేది 5 to 6% కంటే ఎక్కువ రావండి బ్యాంకుల్లో. ఎందుకంటే ఎంత మంచి బ్యాంక్ అయినా 7% ఇస్తుంది, అందులో 1.5% అలా ట్యాక్స్ కింద పోతుంది. నీకు మిగిలేదు లాస్ట్కి 5 to 6% కన్నా ఎక్కువ. చాలా వరస్ట్గానే అన్నట్టు. బట్ సేఫ్టీ ముఖ్యం, పల్లెటూరులో వాళ్ళకి సేఫ్టీ ముఖ్యం. అర్జెంట్ డబ్బులు కావాలంటే దీన్ని బ్రేక్ చేయడం ఈజీ. దీన్ని తనఖా పెడితే కూడా మళ్ళీ వాళ్ళకి లోన్ ఇస్తారు. అందుకని కంఫర్ట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఫార్మేట్లు అనమాట. అందుకే బ్యాంకులు ఇట్లా బ్యాంక్ డిపాజిట్ రూపంలో డబ్బులు తీసుకొని వీటిని మనకి పర్సనల్ లోన్స్, క్రెడిట్ లోన్స్, వెహికల్ లోన్స్, ఇండస్ట్రియల్ లోన్స్ అవి ఇస్తాను అనమాట. ఎక్కువ రేటుకి ఇస్తాయి. వీళ్ళ దగ్గర నుంచి ఏమో 5% తీసుకుంటారు, నీకేమో 10%కి హౌసింగ్ లోన్ అయితే 10%కి ఇస్తారు. ఇచ్చేసేసి వీళ్ళకి 5% ఇచ్చేసి బ్యాంక్ వాళ్ళు ఇంకో 5% ఉంచుకుంటారు. వాళ్ళకి అదే లాభం. బ్యాంకులు మెయిన్ అదే కదా ఆబ్జెక్ట్, ఇటు మనీ కలెక్ట్ చేయటం, అటు మనీ ఇచ్చేయటం, అంతే. సో కాబట్టి డిపాజిట్స్ ఎవరు చేస్తారు అంటే ఏజ్ రాంగ్ సైడ్ ఉంది, 60-70 సంవత్సరాలు ఉంది. ఆ టైంలో రియల్ ఎస్టేట్, మ్యూచువల్ ఫండ్స్ ఇవి బాగోదు, ఓకే, దాన్ని మేనేజ్ చేయలేరు వాళ్ళు. అర్జెంట్ కావాలన్నది కష్టం. ఇందులో అనుకోండి ఒక ₹1 కోటి పెట్టామనుకోండి, మంత్లీ వడ్డీలాగా వస్తూ ఉంటుంది కదా, మినిమం మెయింటెనెన్స్ కోసం వస్తూ ఉంటుంది కదా. అందుకని ఎక్కువ మంది రిటైర్మెంట్ దగ్గరికి వచ్చే కొంది ఈ డిపాజిట్లు చేసేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. చాలామంది గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ వాళ్ళు రిటైర్ అయినప్పుడు ఒకేసారి ఒక 30-40 lakhs అలా వస్తాయి కదా. అవి వచ్చినప్పుడు ఎక్కువ శాతం ఈ బ్యాంక్ డిపాజిట్లు చేస్తారు వాళ్ళు. చేసేసి మినిమం ఎవ్రీ మంత్ ఎంత క్వార్టర్లీ తీసుకుంటూ ఉంటారు అనమాట. అందుకని రేట్ ఆఫ్ రిటర్న్ తీసుకునేటప్పుడు ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది అని పట్టించుకోరు వాళ్ళు. పట్టించుకుంటే అట్లా ఎవరు పెట్టరు వీటిలో. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ తీసేయంగా నెట్ ఈక్వల్ 0 అయ్యి. అందుకని ఇన్ఫ్లేషన్ మ్యాచ్ అంటే ఉండదు. ఇందులో బీటీ ఏంటంటే సింప్లిసిటీ, ఎప్పుడు కంటే బ్రేక్ చేసుకోవచ్చు, తనఖా పెడితే డబ్బు ఇస్తారు.
అందుకే ఇంటికి బ్యాంక్ దగ్గరలో ఉంటుంది కాబట్టి అసలు మనకి ఏం అవసరం లేదు, కళ్ళు మూసుకొని డబ్బులని తీసుకెళ్ళి ఇచ్చేస్తే వెంటనే అఫీషియల్గా బాండ్ నోట్ ఇచ్చేస్తారు నీకు, అది చాలా ఈజీ అనమాట. అన్ఫార్చునేట్లీ దీనికన్నా కూడా గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఇంకా ఎక్కువ వస్తుంది కాబట్టి ఎక్కువ మందికి తెలియదు కాబట్టి పెట్టరు. అవనుకోండి 7.5% అలా వస్తుంది. ఎప్పుడైనా బ్యాంకులో డిపాజిట్ చేస్తే నీ బ్యాంకుల్లో డిపాజిట్స్కి 5 lakhs వరకు ఆర్బీఐ గ్యారెంటీ ఇస్తుంది. అంటే బ్యాంక్ కనుక దివాలా తీసింది అనుకోండి నీకు 5 lakhs వరకే బ్యాక్ వస్తాయి, మిగతా డబ్బు రాదు ఇంకా. అదే గవర్నమెంట్ సెక్యూరిటీస్ అనుకోండి 100% బ్యాక్ వస్తాయి, ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇస్తున్నాం కాబట్టి. అందుకని దీంతో పోల్చుకుంటే బ్యాంక్ డిపాజిట్స్లోది గవర్నమెంట్ సెక్యూరిటీస్ బెటర్, 10 years బాండ్ ఈల్డ్ ఈ బెటర్ అనమాట. నీకు అవి ఎక్కువ వడ్డీ వస్తుంది, 100% గ్యారంటీ ఉంటుంది. బట్ అది కాంప్లెక్స్ ప్రాసెస్ వస్తుంది, ఎందుకంటే జనాలకు ఆన్లైన్స్కి వెళ్ళాలి, తీసుకోనాలి, ట్రేడింగ్ అకౌంట్ ఇలాంటివి ఉండాలి కదా, తెలియదు కాబట్టి. ఇది సింపుల్ కాబట్టి ఎక్కువ మంది ఇవే చేస్తూ ఉంటారు బ్యాంక్ డిపాజిట్స్. చాలామంది ఎస్బీఐ, ఆంధ్ర బ్యాంక్ ఈ డిపాజిట్ చాలా పాపులర్ పల్లెటూరులో. అందులో ఈ అమౌంట్ 5,000తో కూడా బిగిన్ చేసుకోవచ్చు. 5,000 మీరు అన్నట్టు ఏంటంటే చాలా కంఫర్ట్ అందరికీ, అందరు కంఫర్ట్గా ఉంటుంది. కొంతమంది అయితే ఈవెన్ విత్డ్రాల్ కూడా చేసుకోరు. ఒకసారి దాన్ని రికరింగ్ డిపాజిట్స్ అంటారు, అందులో పెట్టేసేసి 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు డబుల్ అవుతాయి అనమాట, అప్పుడు దాకా ఉంచుకుంటారు. బయట మ్యూచువల్ ఫండ్లో 10 years 10 times అయినా పెట్టరు. మ్యూచువల్ ఫండ్స్లో 10 years కూడా 10 times వస్తాయి అయినా పెట్టరు, ఎందుకంటే తెలియని ఏరియా అది, వాళ్ళకి తెలియదు, ఎవరు గైడ్ ఇచ్చే వాళ్ళు ఉండరు. అండ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు కావాలని తెచ్చుకొని తెలియదు. ఇవన్నీ ఎందుకు అని చెప్పి సింపుల్ ప్రొడక్ట్ కదా, ఒకరితో పని లేదు కదా, అందుకని ఎక్కువ మంది బ్యాంక్ డిపాజిట్స్. బట్ 200 లక్షల కోట్లు అంటే మామూలు విషయం కాదు. ఎంత డబ్బు అన్ప్రొడక్టివ్ వేలో పోతుందో మీరు ఊహించుకోండి. బట్ అదే టైంలో వాళ్ళ కంఫర్ట్ ఉంది కాబట్టి వాళ్ళు పెట్టగలుగుతున్నారు. బట్ ఇన్ఫ్లేషన్ కనుక తీసేస్తే, ఈ ట్యాక్స్లు తీసేస్తే లిటరల్లీ జీరో రిటర్న్స్ వీటిలో, లిటరల్లీ జీరో రిటర్న్స్. బట్ స్టిల్ ఇండియాలో ఇది పాపులర్, గోల్డ్ పాపులర్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ పాపులర్, ఈ 3 పాపులర్ మెథడ్స్ అనమాట. అందుకని మనం ఏం క్వశ్చన్ చేయలేము. బట్ యాజ్ రిటైలర్ కాగా మీ దగ్గర డబ్బులు కనుకుంటే నెలకు 5,000 10,000 మిగులుతుంటే కనుక ఖచ్చితంగా డోంట్ గో ఫర్ ద బ్యాంక్ డిపాజిట్స్. ఎమర్జెన్సీ ఫండ్ అవసరమే, లిక్విడ్ ఎప్పుడు ఉంచుకోవాలి, అది బ్యాంక్ డిపాజిట్లో అవసరం లేదు. బ్యాంక్ సేవింగ్ అకౌంట్లో పెట్టేసి ఒక 1 month హౌసింగ్ ఎక్స్పెండిచర్ పెట్టేసేసి మిగతా మొత్తం మనం మ్యూచువల్ ఫండ్లో పెట్టుకుంటే సరిపోద్ది. ఎందుకంటే మనకి ఎంత ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ వస్తే అంత బెటర్, ఎందుకంటే మనం చిన్నవాళ్ళం, ఎంత ఎక్కువ వస్తే అంత బెటర్ కదా. అందుకని మనకి ఇవి సూట్ అవ్వదు. బట్ రిటైర్మెంట్ దగ్గరలో ఉన్న వాళ్ళకి బల్క్ అమౌంట్ కనుక వస్తే దాన్ని ఎలా మేనేజ్ చేయాలో తెలియదు కాబట్టి ఇలాంటి వాటిని వాడుతుంటారు. మీరు అన్నట్టు ఏంటంటే గైడెన్స్ కూడా తెలియదు వాళ్ళకి. మెయిన్ థింగ్ తెలిస్తే కొంచెం ఎవరైనా 10 రూపాయలు ఆదాయం వస్తుందంటే ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తారు. దాని గురించి సరిగ్గా అవగాహన లేకపోవడం వల్ల ఈ డిపాజిట్ల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.